తల్లి ఇదిగో ఇడ్లీ. ఇడ్లీనా? ఒకసారి చూడు ఎలా చేశానో ఇడ్లీ. మా పాపకి ఎంతో నచ్చిన ఈ ఇడ్లీ చేయడానికి ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని వేసి మాషర్తో పొటాటోస్ ని ఇలా మ్యాష్ చేసి తర్వాత అందులో సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకుని అందులో ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ ని వేసి తర్వాత మధ్యలో పొటాటో కర్రీని పెట్టి మళ్ళీ పైన ఇడ్లీ బ్యాటర్ ని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేయాలి. ఇలా అన్ని ప్లేట్స్ లో ఇడ్లీ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్స్ ని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాలు స్టీమ్ అవనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఆలు స్టఫ్డ్ ఇడ్లీని సర్వ్ చేసుకోవడమే. ఇడ్లీ అంటే ఇష్టపడిన పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు రోజు ఇడ్లీనే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఆలు స్టఫ్డ్ ఇడ్లీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.